మా డే 4 జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము ప్రస్తుతానికి తంజావూరులో ఉన్నాం. నేను రాత్రే తంజావూరు రీచ్ అయ్యాం. నిన్న మొత్తం రామేశ్వరం అంతా చూసుకుని ప్రశాంతంగా తంజావూరు రీచ్ అయ్యి తంజావూరులో స్లీప్ వేసాం. ఇది తంజావూరు తమిళనాడు అదేంటంటారు టూరిజం గవర్నమెంట్ హోటల్ అనమాట. చాలా ఎక్సలెంట్ ఉన్నది. మా 8గురికి మేము 9 మంది ఉన్నాం. అందరికీ కలిపి ఒకటే రూమ్, పెద్ద హాల్ లాగా బుక్ చేశాను, తక్కువ బడ్జెట్లో అవుతుందని. చాలా అంటే చాలా బాగున్నది రూము. మనిషికి ఒక్కొక్కటి ఒక్కొక్క బెడ్, చాలా బాగుంది. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే తమిళనాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి ఆపోజిట్. మీరు చూడొచ్చు, అది మున్సిపల్ కార్పొరేషన్. అది అసలు ఎంత తంజావూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది అసలు చూడండి. తంజావూరు దర్శనం చేసుకుని అక్కడి నుంచి కుంభకోణం వెళ్ళి, కుంభకోణం నుంచి చిదంబరం వెళ్ళి ఈ 3 టెంపుల్స్ చూసేసుకుని అరుణాచలంలో రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో దగ్గర ఒక 300 కిలోమీటర్స్ అయితే తిరగాలి ఈరోజు కూడా. ఫ్యామిలీతో 300 కిలోమీటర్స్ ఎండలో, కారులో. ఈరోజు జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు జర్నీ కూడా సక్సెస్ అయితే మా 5 డేస్ ట్రిప్లో 4th డే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినట్టు అన్నమాట. సో మేమైతే ఇప్పుడు హోటల్ నుంచి కారులో బయలుదేరాం. ఇట్లా జిల్లా కోర్టు కూడా చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ పక్కన. హోటల్ నుంచి మాకు జస్ట్ 5-10 మినిట్స్లో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం. మీరు చూడొచ్చు ఆల్రెడీ. అండ్ ఇది టెంపుల్ ఒకటే కాదు, ప్యాలెస్ లాగా కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఏదో రాజుగారు కోట ఉన్నట్టు, కోట చుట్టూరా ఒక కందకం ఉన్నట్టు కూడా ఉన్నది. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురం అండ్ ఈ చుట్టూరు ఉన్న పెద్ద గోడ అంతా కూడా రీసెంట్గానే కట్టింది. ఇనీషియల్ ప్లాన్లో అయితే లేదు. ఇది రీసెంట్గా ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు అనమాట. ఇదే టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఒక్క శివుడి టెంపులే కాదు, దీని లోపల పార్వతీదేవికి, కుమారస్వామికి అండ్ వినాయకుడి టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ ఒక నటరాజ ఆలయం కూడా ఉంది. ఇది మొత్తం కూడా బ్రాస్తో అంటే కంచుతో చేయబడిన విగ్రహం అనమాట. చాలా ఫేమస్ విగ్రహం ఇది ఇక్కడ. ఇంకా ఈ టెంపుల్ విశిష్టతకు వస్తే ఇది 11వ శతాబ్దంలో కట్టారు, అంటే 11th సెంచరీలో కట్టారు అనమాట. రాజరాజ చోళుడు అనే ఒక చోళ రాజు దీన్ని కట్టించాడు అనమాట. ఇది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ గుర్తింపు పొందిన ప్లేస్ అనమాట. అంటే చాలా పురాతనమైన, మనం దాచుకోవాల్సిన స్థలం అన్నమాట ఇది రాజరాజ చోళుడు కట్టినప్పుడు బృహదేశ్వర ఆలయం కాదు దీని పేరు వచ్చేసి రాజరాజేశ్వరం. అయితే చాలామంది రాజులు పరిపాలించారు. తర్వాత చివరిలో మరాఠాస్ చేత దీన్ని పరిపాలించారు. అప్పుడు ఈ స్థలానికి బృహదేశ్వర ఆలయం అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది నంది మండపం. ఇక్కడ ఉన్న నంది ఒకటే రాయితో, ఏకశిలతో చేసిందనమాట. దీని బరువు 20 టన్నుల దాకా ఉంటుందంట. ఎంత బాగుందో కదా. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నందులు. అంటే ఇండియాలో ఎన్నో చోట్ల నంది విగ్రహాలు ఉన్నాయి. అలా చూసుకుంటే అతి పెద్ద నంది, అతి బరువైన నందుల్లో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఇండియాలోనే అతిపెద్ద ప్రాకారాల్లో ఒక ప్రాకారం అనమాట. దీని పొడవు దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఇంకో విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్ని ఎక్కడా కూడా సిమెంట్, ఇసుక అటువంటి వాటితో కట్టలేదు. ఇదంతా కూడా ఒక రాయితో కట్టారు. ఎక్కడా కూడా బైండింగ్ మెటీరియల్స్ అంటే ఒకదానికొకటి అతుక్కోవడానికి కావాల్సినవి, అంటే ఐరన్తో చేసినవి కానివ్వండి, లేదంటే సిమెంట్తో చేసినవి కానీ అవి ఏమీ వాడలేదు. మొత్తం అంతా కూడా రాళ్లతో ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉపయోగించి మాత్రమే చేశారు. ఇది దగ్గర 13 అంతస్తులు ఉంటుంది మెయిన్ గోపురం. మొత్తం అంతా కూడా జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్తోనే చేశారు. ఎక్కడ కూడా ఐరన్, సిమెంట్ లాంటివి ఎక్కడ కూడా వాడలేదు. చాలా గ్రేట్ ఇదైతే మాత్రం. ఇప్పుడైతే మనం అమ్మన్ టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకో మంగళవాద్యాలు అయ్యి ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందో తెలీదు. లోపల కరెక్ట్గా హారతి ఇచ్చే టైము, ఆ హారతికి ఈ మంగళ వాయిద్యాలు అనమాట. లోపలికి వెళ్ళి వీడియో తీసుకొచ్చాను. అడిగితే నువ్వు వెళ్ళి నీ వెంకటేశ్వర స్వామికి వీడియో తీసుకుంటావా, ఆంధ్ర కాదు నీదేని అడుగుతున్నాడు. సో దేవుడికి ఇప్పుడు వీడియోలు తీయకూడదు అనమాట. ఆల్రెడీ మాకు బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు చాలాసార్లు నన్ను తిట్టారు గుడిలో వెళ్ళి దేవుడికి వీడియోలు తీయొద్దు అని.
సో ఇప్పుడు మెయిన్ బృహదేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నా. లోపల ఫొటోస్, వీడియోస్ తీయొద్దన్నారు. బట్ నేను నా కెమెరా ఉపయోగించి చాలా దూరం నుంచి ఏదో జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, అదిగో అదే లింగం. ఇది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లింగం అనమాట. పెద్ద రష్ అయితే లేదు, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్కి ఇంకో విశిష్టత కూడా ఉన్నది. ఏ సమయంలోనూ కూడా ఈ టెంపుల్ యొక్క నీడ అసలు కింద పడదంట అని ఇక్కడ నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అండ్ అదే కాకుండా మీరు చూస్తే ఈ టెంపుల్ పైన గోపురం పైన ఉన్న పెద్ద బాల్లో ఉంది కదా, అది దగ్గర దగ్గర 80 టన్నులు, అంటే 80,000 కేజీలు బరువు. ఏదేమైనా కానీ నిజంగా ఇది ఒక చారిత్రాత్మక కట్టడం. మేమైతే దీన్ని చూసేసాం. సో మీరు కూడా తొందరగా దీన్ని చూడడానికి ప్లాన్ చేసేసుకోండి. మా దర్శనం అయితే అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు కుంభకోణం బయలుదేరాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. బాయ్ బాయ్.